ఎన్నో ఊహించినాము. మన తెలంగాణ వస్తే నిజంగానే మన బతుకులు మంచిగా అయితే అనుకున్నాము. లాస్ట్కు మన ముఖ్యమంత్రి వచ్చినందుకు, మన తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చినందుకు ఎంతోమంది పార్టీలకు అతీతంగా సంతోషపడ్డారు. అన్ని పార్టీలు కూడా సపోర్ట్ ఇచ్చినాయి ప్రత్యేక తెలంగాణ కొరకు. అందులో బీజేపీ ఎప్పుడు కూడా చిన్న రాష్ట్రాలకు అనుకూలము ఉండే, తెలంగాణకు పార్లమెంట్లో సపోర్ట్ ఇచ్చింది. కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా ఊహించుకోలేదు మన గతి 8 ఏళ్ల తర్వాత ఇట్లయితుంది. అన్ని రంగాలల్లో మనం వెనుకబడిపోయినాము. అన్ని వర్గాలకు మోసం చేసిండు మన ముఖ్యమంత్రి. విద్య వైద్య రంగంలో, ఆర్థికంగా అయితే 4 లక్షల కోట్ల అప్పులు తీసుకొని అప్పుల పాలు చేసిండు. విద్యారంగంలోనేమో మీరు చూస్తుండ్రు, నిన్ననే 3 నెలల సని వాళ్ళు మాకు తిండి మంచి లేదు, మా కాలేజ్ మంచి లేదు, IIIT అంటే నిన్ననే ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుండు. అదే కాక ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇప్పటి వరకు టెక్స్ట్ బుక్లు రాలేదు. నేను అనుకుంటా 75 ఏళ్ళల్లో ఎప్పుడు కూడా వారంలో టెక్స్ట్ బుక్లు వచ్చేది బడులు తెలియగానే. ఇప్పుడు 2.5 నెలలు అయింది, ఇంకా టెక్స్ట్ బుక్ రాలేదు. ఆడ తిండి గత అయితే అసలే మంచి లేదు. మన ప్రభుత్వ హాస్పిటల్ అయితే ఎవరు కూడా పోతలేరు. మన రోడ్లు చూడండి, అన్ని రంగాలలో మనం వెనుకపోయినాం. కానీ మన ప్రజాస్వామ్యంలో రాజకీయాలనైతే మనము నిజాం జమానా వరకే వెనుకబడిపోయినాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉండే, ఎవరు కూడా ఎన్నో పార్టీల నుంచి ఉండే, తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు గారైనా, వైఎస్ఆర్ అయినా కూడా ఎవరు కూడా నా తర్వాత నా కుటుంబమే, నా తర్వాత నా కొడుకే పాలిస్తుందని ఎవరు కూడా అనుకోలేరు. అయితే రాజకీయాల్లో అయితే మనము 70 ఏళ్ళు వెనుకబడ్డాము. తప్పనిసరిగా మార్పు కావాలి, మార్పు అవసరం. కానీ అన్ని వర్గాలకు కూడా మోసం చేసిండు. ప్రతి ఒక్కరికి, మా మైనారిటీ మిత్రులకు 12% రిజర్వేషన్ ఇస్తా అని ఆశ పెట్టిండు, వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత పద్మశాలీలకు ఈరోజు తప్పుదారి పట్టిస్తుండ్రు. ఏంటంటే మీ మీద GST పెట్టిండ్రు మోడీ గారు, మీ జీవితాలు నాశనం చేస్తుండ్రు. ఒకటి యాదికి పెట్టుకోండి, మీ ఫైనాన్స్ మినిస్టరే దాని మీద సంతకం పెట్టిండ్రు. ఇంకోటి ఏంటంటే, ఇది మీకు తెలుసు, ఇది GST చేనేత వస్త్రాల మీద కాదు మీరు చేసింది. అది ఓన్లీ పెద్ద పెద్ద కంపెనీలు చేనేత వస్త్రాలు అమ్ముతే వాళ్ళకి GST ఉంటుంది. కానీ మా పద్మశాలీలు వాళ్ళు 40 లక్షల కంటే ఎక్కువ ఉంటేనే ఆమ్దాని వాళ్ళ మీద GST పడుతుంది. సాధారణంగా మగ్గాలు పెట్టుకొని మన ఊర్లల్లో చేనేత కార్యక్రమం నడిపిస్తుంటే వాళ్ళ మీద ఒక్క పైసా GST కూడా పడదు. అది మీకు తెలుసు. అయినా కూడా వాళ్ళని తప్పుదారి పట్టిస్తుండ్రు. ఇట్లా ప్రతి వర్గాన్ని మీరు మోసం చేస్తుండ్రు, తప్పుదారి పట్టిస్తుండ్రు. రైతులను మోసం చేస్తుండ్రు. ముఖ్యంగా అన్ని సబ్సిడీలు తీసేసిండ్రు, రుణమాఫీ ఇయ్యలేదు. ఏదో నోట్ల చాక్లెట్ పెట్టినట్టు ఏదో రైతు బంధు ఇస్తాడు, అది కూడా ఎలక్షన్ ముందు ఎక్కువ ఇస్తాడు. రైతుల గోసలు అయితే ఎన్నో ఉన్నాయి. మరి అన్నిట్లో ఎక్కువ మోసం చేసిందంటే అన్నిట్ల పేదోళ్ళు, అన్నిట్లో వెనుకబడిన ఎస్సీలను మోసం చేసిండు. అటు వాళ్ళు అడగలేదు దళిత ముఖ్యమంత్రి చేస్తా అని, వాళ్లకు 3 ఎకరాలు భూమి ఇస్తా అని. ఇప్పుడు మన ఎలక్షన్స్ వచ్చే వరకు ప్రతి ఒక్కరికి మేము 10 లక్షలు ఇస్తామని, వాళ్ళతోటైతే ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడిండ్రు. సో ప్రతి రంగంలో ప్రతి వర్గంను మోసం చేసిండు. ఈరోజు అందరికి కూడా సాలు దొర సెల్ఫ్ దొర అనే పరిస్థితులకు వచ్చిండ్రు. రాజగోపాల్ రెడ్డి గారు ఎలక్షన్స్ వస్తున్నాయి, బై ఎలక్షన్స్ వస్తున్నాయని వారు రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ అయ్యి వారు మోడీ గారికి సపోర్ట్ ఇస్తేనే మన రాష్ట్రం మంచిగా అవుతాయని పోరాడుతుంటే వారి మీద ఎన్నో విమర్శలు చేస్తుంది. ఒకటి అడుగుతున్నా, ఎందుకు అని అన్నారు మీరు, ఎందుకు చేయవలసి వచ్చింది? వాళ్ళ
మున్గోడు ప్రజల కొరకే మళ్ళీ రాజీనామా చేసి ఎలక్షన్ కొరకు నిలబడితేనే అభివృద్ధి అవుతుందని మున్గోడు అభివృద్ధి అవుతుందని వారు రాజీనామా చేసిండ్రు. అందుకే మీరు ఇప్పుడే ఇన్ని రోజులు మర్చిపోయిన మున్గోడుకు రోడ్లు వేపిస్తుండ్రు. అటు మాల్ నుంచి మరిగూడెం రోడ్డు అసలుకు 10 ఏళ్ల సంది అట్లే ఉన్నది, కానీ ఇప్పుడైతే నిన్న మొన్ననే మొదలైంది. ఇటు చౌటుప్పల్ల రోడ్ చేస్తుండ్రు. అట్లనే ఆడ మున్పు గ్రామాలలో 5 ఏళ్ల సంది వాళ్ళు అడుగుతుండ్రు. వాళ్ళ భూములు గుంజుకొని పైసలు లేకుంటే నిన్ననే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వేసిండ్రు. రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ చేయకుంటే వేస్తుంటిరా మీరు? వేయకుంటే. అందుకే ఈరోజు ఆ గ్రామాలలో రాజగోపాల్ రెడ్డి గారి ఫోటో పెట్టి పాలాభిషేకం చేస్తున్నారు. కానీ ఈరోజు మేము నిరసన తెలిపేది ఎందుకంటే మా మహిళా అధ్యక్షురాలు నిరసన తెలుపుతందుకు దేని మీద ఒక లిక్కర్ స్కామ్లా మన ముఖ్యమంత్రి గారు బిడ్డుందని నిరసన తెలుపుతందుకు పోతే వారి మీద దాడి చేసి మా బీజేపీ నాయకుల మీద దాడి చేసి కట్టెలతోటి గుండాలను పెట్టి కొడితే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తందుకు పోతే పోలీస్ ఉల్టా వీళ్ళ మీద కేసు పెట్టి నాన్ బెయిలబుల్ కేసెస్ పెట్టిండ్రు. ఇది నిజంగానే అందుకే ఈ నల్ల బ్యాచ్ చేసుకున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యము నిజంగానే చంపేసిండు, ఈ కుటుంబ పాలన నిజంగానే ప్రజాస్వామ్యాన్ని చంపేసిందని. అదే కాక ఇవన్నీ డైవర్ట్ చేసేందుకు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని పోలీస్ పట్టుకోండ్రు. ఎట్టి పరిస్థితిగా తన పాదయాత్రను ఆపేయాలని, ఎందుకంటే అది ఆ సక్సెస్ తోటి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కోల్పోతుందని నమ్మకం వచ్చింది. అందుకే దీన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలని ఆపేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇది నిజంగానే ప్రజాస్వామ్యం ఎప్పుడో కూలిపోయింది. కానీ మీరైతే మీ ప్రవర్తన, మీ భాష ఇవెవ్వరికి నచ్చలేవు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భాష మానుకోండి, మంచి మన తెలంగాణ భాష మాట్లాడండి. ఆ బూతులు ఇవన్నీ ఎవరికి నచ్చలేవు. మొదలంటే కొంతమంది జోక్స్ అనుకున్నారు, కానీ ప్రధానమంత్రి గారిని అట్లా అనుకుంటాను తప్ప. ఇంకోటి ఏమంటున్నంటే ప్రధానమంత్రి గారు ఏమీ చేయలేదు. అయ్యా మీకు తెలుసు, ఎప్పుడు లేనని హైవేస్, నేషనల్ హైవేస్ 20 ఏళ్ళని ఇయని నేషనల్ హైవేస్ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినాకనే మన తెలంగాణకి ఇచ్చిండ్రు. అట్లనే భువనగిరిలో ఎయిమ్స్ అనే హాస్పిటల్ ఇచ్చిండ్రు. ఇట్లా ఎన్నో ఉన్నాయి. కానీ ఇన్ని రోజులు మీరు చెప్పింది కదా, అవే కాదు. మదర్ ధర ఇచ్చి నేనే కొంటున్నా కన్నా అది కూడా మోడీ గారే మదర్ ధర ఇచ్చి కొంటున్నారు. ఇప్పుడు మీ అబద్ధాలు అందరికి తెలిసిపోయి, ప్రతి రైతుకు తెలిసిపోయింది. ఆ మదర్ ధర ఇచ్చి కొనేటోడు కేంద్ర ప్రభుత్వము, మోదీ గారు వల్లనే అవుతుంది. అదే కాక ఇన్ని రోజులు మీరు అన్నారు కదా, నేనే ఇస్తున్నా పేదోళ్లకు రూపాయి బియ్యం నేనే ఇస్తున్నా అన్నారు కదా. ఇప్పుడు అది కూడా తెలిసిపోయింది. అందరికి మీరు ఇస్తలేరయ్యా, అది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు ఇస్తున్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా రూపాయి బియ్యం. ఇట్లా ప్రతి దాంట్లో ఎందుకు మీకు మీడియా ఉన్నందుకు మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏదో 2 మీడియాలు, ఓ నమస్తే తెలంగాణను, టీ న్యూస్ పెట్టుకొని, అసలు ముఖ్యమంత్రి గారికి ఎందుకయ్యా, మీ కుటుంబానికి ఎందుకు మీడియా ఉన్నారు కదా, ఇంతమంది మీడియా ఉన్నారు కదా, మీ సొంత కుటుంబ మీడియా ఎందుకు వస్తాం? ఆ మీడియా ముందుకు పెట్టుకొని మీరు దుష్ప్రచారం చేస్తుండ్రు, ప్రజలను తప్పుదారి పట్టిస్తుండ్రు. ఇవాళ సర్పంచ్లు కూడా నువ్వు అవద్దాము చెప్తున్నావు అని తెలిసిపోయింది. నేనే ఇస్తున్నా అని. తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి పైసలు తీసుకుంటుంటూ కాళేశ్వరం అసంటి ప్రాజెక్టులు పెడుతుండ్రు. ఆ పైసలు కాళేశ్వరం కుంభకోణాలను పెడుతుంది కాదు, ఆ పైసలు గ్రామాలకు, సర్పంచ్లకు పోయే పైసలు. అయితే ఇది తెలుసుకొని మోదీ గారు డైరెక్ట్ మేము సర్పంచ్లకు ఇస్తామంటే దానికి అడ్డుకున్నారు. ఏమంటుండు, నాకే ఇయ్యి, నేను సర్పంచ్లకు ఇస్తా. నీకు ఇస్తే ఏం చేస్తున్నావో తెలుసని మోదీ గారు సర్పంచ్లకు బ్యాంక్ అకౌంట్ తెరిచి వాళ్లకు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లు వేస్తే ఈయనకు అది మంచిగా అనిపిస్తలేదు. ఆయన అంటున్నారు ఏదో మోదీ గారు ఒక డిక్టేటరు, ఇది అది ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఎవరయ్యా డిక్టేటర్? నువ్వు కాదా? మీ ఎమ్మెల్యేకి ఏమన్నా
వాళ్ళ మాటలు వింటారా? మాటలు విను మరి వాళ్ళని కనీసం కలుస్తారా? మీరు ఎంపీటీసీలకు గౌరవం ఇస్తారా? మీరు జెడ్పీటీసీలకు గౌరవం ఇస్తారా? సర్పంచ్లకు ఇయ్యారు, వాళ్ళ గౌరవంకు ఫండ్స్ ఏమీ లేవు. మీరయ్యా డిక్టేటర్. అందుకే అన్ని రంగాలలో మనం వెనుకబడిపోయినాము, కానీ రాజకీయాల్లో అయితే మనం 70 ఏళ్ళు వెనుకబడిపోయామని నేను అనుకుంటున్నా. తప్పనిసరిగా ఆ మార్పు మేము అనుకున్నాం వచ్చే ఎలక్షన్స్ వస్తారని, కానీ ఆ మార్పు 3 నెలలనే వచ్చేటట్టుంది. ఎందుకంటే ఈ బై ఎలక్షన్స్ అన్ని పార్టీలకు సెమీఫైనల్స్ అంటున్నారు, కానీ మీ పార్టీకి మీకైతే ఇది ఫైనల్స్. ఇలా ఓడిపోతుంది, ఈ ఫైనల్స్ ఓడిపోతుంది. ఈ 3 నెలలనే మీరు మీ గతి, మీ ప్రభుత్వం గతి అందరికీ కూడా తెలుస్తుంది. మరోసారి మీడియా మిత్రులకు ఈ నిరసన తెలుపుతందుకు, ఎందుకంటే ప్రజాస్వామ్యానికి కూలిపోయింది తెలంగాణలో, ఈ నిరసన తెలుపుతందుకు మేము మీటింగ్ పెట్టుకున్నాం. నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.